గైస్. సో ఈరోజు మనం వీడియోలో 3 థింగ్స్ డిస్కస్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి ఏంటంటే కోర్స్కి ఎంత ఫీజు మనం పెట్టచ్చు. ఇంకొక విషయం వచ్చేసి అసలు సాఫ్ట్వేర్ వరల్డ్ కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం సక్సెస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేస్తాం. ఈ 2 విషయాలు కాకుండా వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో ప్రాబ్లమ్స్, హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, how to face the situation, how to handle the tough situation in our life. సో ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సో నేను చాలా పేరు పరిస్థితిలో ఉన్నాను. అండ్ జనరల్గా కామన్ విచ్ ఈస్ అ వెరీ కామన్ వర్డ్ ఐ యూస్ టు హియర్ డే టు డే, ప్రతిరోజు ఫ్రీక్వెంట్గా నేను వినే మాటలో ఇదొక మాట. ఇంకొకటి వచ్చేసి, సో నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లేదు, చాలా స్ట్రెస్కి గురవుతూ ఉన్నాను, చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి జనరల్గా చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఒక విషయం, ఒక సింపుల్ వర్డ్ ఒకటి చెప్తారండి. సింపుల్ అని నేను చెప్పను, డెఫినెట్గా ఎవరి ప్రాబ్లం వాళ్ళకి పెద్దదిగానే ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటి అంటే, మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్, సో హ్యూమన్ బీయింగే కాదు, యానిమల్స్ కానీ ప్రతి ఒక్కరికి, ఈ సమస్త జీవరాశిలో ప్రపంచం అని, ఈ ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం, సమస్త జీవరాశిలో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది నా దగ్గరికి వస్తారు, సో నేను చాలా పేద పరిస్థితుల్లో ఉన్నాను సార్ అని చెప్పి. సో పేద పరిస్థితుల్లో ఉన్నారు అంటున్నావు కరెక్టే, కానీ 3 పూటలు తింటున్నావా లేదా? ఈ రోజుకి ఒక పూట తిన్నవాడు చాలా మంది ఉన్నారు, 2 పూటలు తినే, ఒక పూట తిండి దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ యువర్ లీడింగ్ సక్సెస్ఫుల్ లైఫ్. 3 ఎందుకని 3 times బెటర్గా నువ్వు ఫుడ్ 3 times తింటున్నావు ఫుడ్ అనేది. అండ్ ఇంకొంతమంది వస్తారు, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, నాకు బ్రేకప్ అయిపోయింది. సో దిస్ ఇస్ అ వెరీ కామన్ వర్డ్. బ్రేకప్ అయిపోయింది, నేను ఇంకేం చేయలేకపోయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకు అర్థం కావట్లేదు, వేరే అంటే తను లేకపోతే లైఫ్ లేదా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరా? వై డోంట్ యూ షేర్ విత్ యువర్ మామ్? మీ మదర్తో ఎందుకు నీ థింగ్స్ అనేవి షేర్ చేసుకోలేకపోతున్నావు? సో ఇప్పుడు చూడండి, ట్రస్ట్ మీ. సో ఈరోజు జనరల్గా ఏంటంటే కొంచెం నీట్గా రెడీ అయ్యాను. సో జనరల్గా రోజు నీట్గానే రెడీ అవుతాను, బట్ ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఐ యూస్ టు టేక్ ఏ స్నాప్ అండ్ ఐ యూస్ టు సెండ్ టు మై మమ్. సో మా మదర్కి పంపించి, సో ఎలా ఉందని ఫోన్ చేసి అడుగుతాను. ఇలా ఎందుకని ర్యాపో మెయింటైన్ చేయలేకపోతున్నారు? సీరియస్గా ఇలా మీరు ర్యాపో మీ మదర్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ఏదైతే ఉందో, ఈ ఎస్పెషల్లీ ఈ బ్రేకప్ ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ కూడా ఉండవు. ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. అండ్ ప్రాబ్లమ్స్ అంటారా, టఫ్ సిచ్యువేషన్స్ అంటారా, ప్రతి ఒక్కరికి టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే హౌ యూ ఓవర్కమ్ ఆన్ దట్ సిచ్యువేషన్. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ కూడా నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి లేదు చెప్పండి? అనుకుంటారు బాగా డబ్బులు సంపాదించేస్తున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా నువ్వు డీల్ చేసావు, ఎలా నువ్వు హార్ట్కి తీసుకోకుండా ఎప్పుడే చేయాలో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ తర్వాత విషయానికి వస్తే, కోర్స్కి ఎంత కట్టాలి? కోర్స్కి నేను 20,000 కడతాను, లేకపోతే నేను 10,000. ఒక దాంట్లో చూశాను 8,000 కోర్స్ ఉంది, ఇంకో దాంట్లో చూశాను 15,000 కోర్స్ ఉంది, ఇంకొక దాంట్లో చూశాను 60,000-70,000 ఉంది అని చెప్పి. ఇప్పుడు ఏంటి అంటే, కోర్స్కి ఎంత పెట్టాలి అనే కాన్సెప్ట్ విషయానికి వస్తే, దీనికి మనీ అనేది ప్రసెప్ట్ పక్కన పెడితే సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది 10,000 పెడతావా, డజన్ మ్యాటర్. 20,000 పెడతావా, డజన్ మ్యాటర్. 50,000 పెడతావా, డజన్ మ్యాటర్. మనకి వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అనేది, ఎవరైతే ఫ్యాకల్టీ ఆర్ మెంటార్ ఉన్నారో వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది మనకు అర్థమవుతుందా? ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది అండ్ నాకు జాబ్ అసిస్టెన్స్ అనేది కాదు, కానీ మనము జాబ్స్ ఎత్తుక్కోవడానికి వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారా లేదా? 10,000 పెట్టావా, 20,000 పెట్టావా, 50,000 పెట్టావా, డజన్ మ్యాటర్. కరెక్ట్ పర్ఫెక్ట్గా నీ క్లాస్లో అవుతున్నాయా? పర్ఫెక్ట్గా నీకు ఆయన బాగా చెప్పు ఉండొచ్చు, మేబీ మనదే మిస్టేక్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు, మనకి వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుందా లేదా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్పేదేనండి, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దట్ నీకు ఎక్కడ సబ్జెక్ట్, అది 50,000లో నీకు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అనేది, లేకపోతే సో ఇన్స్టిట్యూట్కి ఎక్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు అనుకుందాం. ఆ ఎక్స్ ఇన్స్టిట్యూట్లో నీకు సంబంధించి వాళ్ళు 50,000 ఛార్జింగ్, అరౌండ్ 50,000. బట్ ఏంటి అంటే, అక్కడ చెప్పే ఫ్యాకల్టీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంది, లేకపోతే ఆ ఫ్యాకల్టీ అనేది చెప్పేది నీకు బాగా అర్థమవుతుంది, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నావు, దెన్ యూ కెన్
టేక్ ఎ స్టెప్ ఆన్ దట్. లేదు ఇంకొకరి దగ్గర 8,000 ఉంది, మనం చూస్తున్న ఒక సింపుల్ పైథాన్ ఒకటి 8,000, జావా ఒకటి 8,000 అట్లా ఉంది. బట్ ఏంటంటే కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్ కరెక్ట్గా తీసుకునేది కాంబినేషన్ తీసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఏది జాబ్ మార్కెట్ ఉందో ఇప్పుడు చూసుకుంటే పైథాన్ అంటున్నారు. సో పైథాన్ ఫ్రెషర్స్కి కొంచెం ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి అనేది ఒక దీనికి సంబంధించిన రూమర్ లేకపోతే అది నిజమా అనేది దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. దాని జాబ్ అప్డేట్స్ ఇవన్నీ ఒకసారి మార్కెట్ ట్రెండ్స్ చూసి మీకు అప్డేట్ చేస్తాను దాని విషయంలో. అయితే ఇక్కడ చూసుకుంటే మనం తీసుకున్న కాంబినేషన్ అనేది ప్రెసెంట్ జాబ్ ట్రెండింగ్లో ఉందా, జాబ్ మార్కెట్లో మనం తీసుకున్న కాంబినేషన్కి జాబ్ వస్తుందా. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి, సబ్జెక్ట్ చూసుకోవాలి, డబ్బులు కాదు ఇక్కడ. మీరు పెట్టే 50,000 అయినా కానీ, 1,00,000 అయినా కానీ, 70,000 అయినా, 10,000 అయినా కానీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ ఫ్యూచర్. అది రైట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ మీకు రాంగ్ స్టెప్ తీసుకుంటే నాట్ ఓన్లీ మనీ వేస్ట్ అవడం ఒక్కటే కాదు, కానీ మీకు టైం కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది నేను ఫ్రీక్వెంట్గా చెప్పే విషయం ఏంటి అంటే, అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో మీరు కంపల్సరీ లాగిన్ అవ్వండి, సైన్ అప్ అవ్వండి అని చెప్తా ఉంటాను. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ రిజిస్టర్డ్, బట్ నేను నా రెస్పాన్సిబిలిటీ అయితే నేను ఎవ్రీ వీడియోలో ఆల్మోస్ట్ అప్పుడప్పుడు టచ్ చేస్తూనే ఉన్నాను ఈ విషయాన్ని, రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, మనీ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఇది మీ ఫ్యూచర్కి సంబంధించిన విషయం. మీరు ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ దట్ ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, ఒక ఇన్స్టిట్యూట్లో 50,000, 60,000 లేకపోతే ₹1,00,000 ఉంది అనుకుందాం. సో వాళ్ళు ₹1,00,000 అయితేనే వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తానా అంటారు. సో మీకు ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ మీకు ఒక జాబ్ వచ్చింది, మీరు ఒక ఫుల్ స్టాక్ జావానో లేకపోతే ఒక జావా సెలీనియమో లేకపోతే సేల్స్ ఫోర్స్, డెవాప్స్ విత్ AWS, ఫుల్ స్టాక్ .NET, లేకపోతే మీన్ అండ్ మోన్స్టాక్ Node.js, లేకపోతే పెగానో లేకపోతే డైనమిక్ 365 ఏదో కోర్స్ నేర్చుకున్నారు అనుకుందాం. ఆ నేర్చుకున్నప్పుడు మీరు దానికి సంబంధించి సో ఫుల్ స్టాక్ దాంట్లో జాబ్ వచ్చింది అనుకుందాం. సో మీకు అజ్యూమ్ దట్ మీకు ఒక 50,000 మీ కెపాసిటీ తగ్గట్టు మీకున్న స్కిల్ ప్రకారం మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్. 50,000 ఎక్స్పెక్ట్ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి నాకు 10,000కే చెప్పండి, నాకు 5,000కే చెప్పండి అంటారు. సో ఇప్పుడు దానికి సంబంధించి 50,000 మీ స్కిల్ తగ్గట్టే మీరు కంపల్సరీ అంతకు తక్కువ అయితే మీరు చేయాలని ఎవరో అనుకోరు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఎవరికుంటే క్వాలిటీ వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ చెప్పే సబ్జెక్ట్ మనకు అర్థమవుతుందా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత విషయానికి వస్తే ఫ్యూ స్కిల్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్, లేకపోతే మనం ప్రజెంట్ జనరేషన్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్వే అవ్వాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో ఫస్ట్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెట్ సర్ఫింగ్. నెట్ సర్ఫింగ్ అంటే మనం అనుకున్నట్టు ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ లేకపోతే ఇన్స్టా న్యూస్ ఫీడ్ లేకపోతే లింక్డ్ఇన్ చూసుకోవడం ఇవి కాదు. నెట్ సర్ఫింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎలా మనము రీసెర్చ్ చేసి సెర్చ్ చేసి ఓపిక్గా మొత్తం నెట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసామా. ఇక్కడ ఏంటి అంటే ఈ నెట్ సర్ఫింగ్ వల్ల ఏంటి అంటే దీనికి సాఫ్ట్వేర్కి సంబంధం ఉంది, లేకపోతే దీనికి ప్రజెంట్ జనరేషన్కి సంబంధం ఉంది కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో నెట్ సర్ఫింగ్ అనేది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్సెసివ్గా ఉంది ఇప్పుడు. అంటే మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏంటి అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మనం, రైట్. అది ఫస్ట్ పాయింట్ అండ్ వెరీ ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే మీరు రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎక్కడెక్కడ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎలా మనం ఆన్సర్ తీసుకోవాలి, ఇదంతా కొంచెం రీసెర్చ్ చేయడానికి ఆర్టికల్స్ చదవాలి, లేకపోతే వేరే కేస్ సినారియోస్ ఏంటి, టెస్ట్ కేసెస్, లేకపోతే వేరే ఇప్పుడు జావా సెలీనియం టెస్ట్ కేసెస్ రాశారు, సో అది ఎలా ఉంది, అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అంటే సో మీకు నెట్ సర్ఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పేషెన్స్ అండి. ఎంత ఓపిక్గా ఉండాలంటే ప్రజెంట్ జనరేషన్లో చాలా ఓపిక్గా ఉండాలి. అన్లెస్ ఇఫ్ యూ బికమ్ ద బాస్. ఆ బాస్ అయినప్పుడు కూడా యూ షుడ్ బి హ్యావింగ్ వెరీ పేషెన్స్ అండి. కొంచెం పేషెన్స్ కొంచెం పని చేయించుకోగలగాలి. సో ఆబ్వియస్లీ కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ కంపల్సరీ పేషెన్స్ ఈజ్ వెరీ నీడెడ్, ఓకే. అండ్ దెన్ తర్వాత కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తే ఎంత ప్రాబ్లం వస్తుందంటే అంత ప్రాబ్లం వస్తుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏం పని చేసామనేది దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్, ఓకే. అండ్ దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు నేను సార్ సో ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, కంపెనీలో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉంటే సో ఆయన ఏంటి అంటే నేను ఒక్కటే మాట అనేవాడు, నా దగ్గర ప్రాబ్లమ్స్ ఎందుకు తీసుకొస్తున్నావు, సొల్యూషన్ తీసుకొని రా.
ఇక్కడ ఇలాంటి మైండ్ అంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో ఒకప్పుడు నాకు కూడా ఉండేది ఏంటంటే ప్రాబ్లం రాగానే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి సో ప్రాబ్లం ఉందని చెప్పాను. బట్ ఏంటి అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సొల్యూషన్. అండ్ కుదిరితే ప్రతి దానికి మీరు ఎప్పుడు హైయర్ అథారిటీకి వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడు ఏంటి అంటే మనమే సాల్వ్ చేసుకొని మ్యాక్సిమం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. దెన్ దే విల్ అప్రిషియేట్ యూ. అంతేకాని సో ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇది సాఫ్ట్వేర్కి అప్లై అవుతుంది, అట్ ద సేమ్ టైం లైఫ్కి అప్లై అవుతుంది, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ జాబ్కి మనం లీడ్ చేయాలన్నా కానీ ఇది అప్లై అవుతుంది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి తీసుకెళ్ళకూడదు. సొల్యూషన్, ఓకే, కమ్ అప్ విత్ సొల్యూషన్. యూ హ్యావ్ టు బీ ఎ ప్రాబ్లమ్ సాల్వర్, నాట్ ప్రాబ్లమ్ క్రియేటర్. చిన్న చిన్న దానికే అది ఇది అయిపోయి మనం టెన్షన్ పడిపోయి చిన్న చిన్న దానికే మనం హైయర్ అథారిటీకి వెళ్ళకూడదు. అండ్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పర్సన్ లాగా ఉండాలి కానీ చెప్పి ప్రతి ఒక్క ప్రాబ్లంకి కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వర్ లాగా మీరు ఉండాలి కానీ క్రియేటర్ లాగా ఉండకూడదు. ఓకే, అండ్ దీని తర్వాత విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో లైక్ ఎనీథింగ్, మల్టీ టాస్కింగ్ చేయాలి. కొంతమంది ఉంటారు, నాకు ఈ పని ఇచ్చారు, నేను ఈ పని మాత్రమే చేస్తాను, ఇంకే పని చేయను నేను. అండ్ అప్పుడు ఏమనిపిస్తుంది, సో అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఎంప్లాయర్కి, ఒక జాబ్ ఇచ్చే వాళ్ళకి, ఎవరైతే బాస్ ఉన్నారో వాళ్ళకి, సో ఈ పని ఒక్క పని కోసమే ఈ పర్సన్ పెట్టుకోవాలా, ఏ పని ఇచ్చినా కానీ నాకు నో చెప్తాడు, లేకపోతే ఏ పని ఇచ్చినా కానీ నేను ఇప్పుడు నా పని కాదు నేను ఇంతే చేస్తాను, అలాంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఏంటి అంటే మీరు అనుకోవచ్చు నేను డెవలపర్ని కదా, నేను ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే చూసుకుంటాను, నేను బేసిక్ టెస్టింగ్ కూడా చేయను, టెస్టింగ్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వను, నేను వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వను, లేకపోతే నేను ఒక డిజిటల్ మార్కెటర్ వచ్చి ఇంటర్నల్గా చెప్తున్నాను, జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్నల్గా వచ్చి ఒక ఏదైతే ఒక వర్క్ ఉందో ఆ ఒక్క వర్క్ మాత్రమే చేస్తాను, నేను మల్టీ టాస్కింగ్ చేయను, నేను చేయలేను, నాకు శాలరీ ఇచ్చేది ఈ పని చేయడానికి, నేను ఇదే చేస్తాను. డెఫినెట్గా ఇలాంటి మైండ్ సెట్ ఉంటే వాళ్ళ గురించి పక్కన పెట్టండి. సో డెఫినెట్గా నీకు శాలరీ ఇస్తుంది సో వర్కే కాబట్టి దానికే వర్క్ చేస్తావు, దాని గురించి పక్కన పెట్టండి. కానీ నీ లైఫ్లో గ్రో అవ్వాలి అంటే, నీ కెరీర్ గ్రో అవ్వాలి అంటే యూ షుడ్ బీ ఏ మల్టీ టాస్కర్. ఎట్ ఏ టైమ్ యూ షుడ్ మేనేజ్ మల్టిపుల్ థింగ్స్. కొంతమంది ఉంటారు, ఈవెన్ మార్నింగ్ కూడా ఒక మన స్టూడెంట్ చెప్పారు ఏంటి అంటే, సో నేను జాబ్ అనేది చేస్తున్నాను, సో జాబ్ అనేది చేస్తున్నాను, అది ఏంటి అంటే వేరే కోర్సులు నేర్చుకోవడానికి నాకు టైం కుదరట్లేదు. డెఫినెట్గా తను ఏంటి అంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి అండ్ అది ఆ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ కాబట్టి తను మల్టీ టాస్కింగ్ చేయలేకపోతుంది. బట్ స్టిల్ షీఈస్ డూయింగ్. ఎలా అంటే ఒక పక్క కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ కొంతమంది ఏంటి అంటే నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను కోర్స్ నేర్చుకోలేకపోతున్నాను. మల్టీ టాస్కింగ్ చేయాలి. మల్టీ టాస్కింగ్ అనేది చాలా నీడెడ్. ఇప్పుడు కోర్స్ ఇప్పుడు జాబ్ చేస్తే జాబ్ ఒక్కటే చేయాలా? సో ఇప్పుడు నిజంగా ఏంటంటే చాలామంది కెరియర్లో సక్సెస్ అయ్యేదాకా మల్టీ టాస్కింగ్ అనేది ఎన్ని టాస్కులు చేసినా కానీ అది మీ కెరియర్కి ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవ్వాలే కానీ టైం వేస్ట్ అయితే చేయకూడదు. సో జనరల్గా ఏంటంటే చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఏంటి ఎగ్జాక్ట్గా కంప్లీట్గా బిజినెస్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం 2-3 ఫ్రెండ్స్ 4 ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉంటారు. అది కూడా మనం రెగ్యులర్గా ఏం మాట్లాడుకోం. ఎందుకంటే మై ఫోకస్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ మై కెరియర్. నేనేంటంటే ప్రతి సెకండ్ కూడా నేను కెరియర్ కోసం ఎలా ఉపయోగించుకోవాలి, నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి, నేను ఏం ఆలోచించాలి, ఈ స్టెప్ని ఇక్కడి దాకా వచ్చాను, నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి, నేను ఒక 10 లక్షలు సంపాదిస్తున్నాను, 20 లక్షలు ఎలా సంపాదించాలి, 30 లక్షలు ఎలా సంపాదించాలి, లేకపోతే 50 lakhs ఎలా సంపాదించాలి, ఇంకెంతమందికి మనం ఇప్పుడు సో ఆర్ఫనేజ్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకంటే మనకి ఇంకా బెటర్గా ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం. సో ఇలా ఆలోచించగలగాలి. అంటే ఎప్పుడు కూడా కెరీర్ గురించి ఆలోచించాలి. అంటిల్ అన్లెస్ యూ బికమ్ చాలా రిలాక్స్ మోడ్లో ఎప్పుడు రావాలి అంటే ఇంకా అసలు మనం నిద్రపోతున్నా కానీ మనకి ఎర్నింగ్స్ అనేది రావాలి, వారన్ బఫెట్ అన్నట్టు, రైట్? మల్టీ టాస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అటెన్షన్ అండి. వర్క్ చేసేటప్పుడు అటెన్షన్ ఉండదు, ఏదో మైండ్లో ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పే అటెన్షన్ ఎక్కడ అటెన్షన్ చేస్తున్నారు మీరు? పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ ఆఫీస్లోకి వచ్చి కూడా ఆఫీస్ వర్క్ చేయకుండా మన మైండ్ అనేది అక్కడ ఉంటే మనం ఎప్పుడన్నా గబక్కన ఏదైనా వర్క్ ఇచ్చినా కానీ మనం పర్ఫెక్ట్గా చేయలేము. సో ఫోకస్ ఆర్ అటెన్షన్ ఆర్ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూర్ డూయింగ్ జాబ్. మనం జాబ్ చేస్తున్నప్పుడు ఫోకస్ అండ్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ ఎక్కడెక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఏదో ఫార్మాలిటీ చేస్తున్నామంటే చేస్తున్నాం, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ లాంగ్ టైం. ఒకవేళ మీరు టెంపరీగా సర్వైవ్ అయినా కానీ లాంగ్ టైంలో ఇలాంటి కాన్సెప్ట్ అయితే అస్సలు వర్కౌట్ కాదు. ఎందుకంటే డెఫినెట్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు,
ఒక ఎంప్లాయీ ఎస్పెషల్లీ స్టార్టప్లో కానీ బాగా కెరియర్లో లైఫ్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ అటెన్షన్ ఫోకస్ అనేది ప్రతి ఎంప్లాయీకి చాలా ముఖ్యం. సో ఈ ఫ్యూ థింగ్స్ 6 పాయింట్స్ అండి, ప్రతిదీ వితౌట్ ఫెయిల్ మీ లైఫ్లో అప్లై చేసి చూడండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో ఆలోచించండి. సో కోర్స్ విషయం నేను ఇప్పుడు 3 పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా విచ్ ఈస్ కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్ అండి, నేనే ఫేస్ చేసిన నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా. సో నేను ఎలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాను, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఆలోచించండి. ప్రతి ఒక్క విషయం కూడా నేను ఒక స్టోరీ కాదు, నేను రియల్ లైఫ్లో నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో, ఎలా ఓవర్కమ్ చేస్తున్నానో దాన్నే మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నచ్చితే ఫాలో అవ్వండి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.